వెళ్తున్న కొద్దీ అంటే మీరు వెళ్తున్న కొద్దీ దాంట్లో అంటే నా అప్డేషన్ నన్ను ఏ విధంగా అప్డేట్ అయ్యారు అంటే ఈ విషయంలో నేను అప్డేట్ అయ్యానని అనుకుంటున్నాను. అంటే దాని ఆన్సర్ అంటే ఇంతకుముందు మీరు అలాంటివి ఏమన్నా రాంగ్ చేశారా అంటే నేనేం చేయలేదు. యాక్చువల్గా నేను మంచి ఫిల్మ్ మేకర్స్తోనే వర్క్ చేశాను. బట్ కొన్ని స్టోరీస్ వస్తాయి కదా మధ్యలో, వచ్చినప్పుడు నాకు అర్థమయ్యేది కాదు ఎలా చూస్ చేసుకోవాలి అన్నది. బట్ ఈ లాస్ట్ 2 years నుండి కొంచెం తెలుస్తుంది. కెరీర్ గ్రాఫ్ అనేది మీరు అంటే ఇప్పుడు అన్నారు చూస్ చేసుకోవడం మీద నాకు కొంచెం ఐడియా వచ్చింది. ఇప్పుడు కెరీర్ గ్రాఫ్ అనేది ఎలా సెట్ చేసుకుంటున్నారంటే మీరు త్రూ అంటే స్కేల్ ఆఫ్ ద ఫిల్మా, లేదంటే మీ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మా, లేదంటే ఎలా ఏ విధంగా చూస్ చేసుకుంటున్నారు? కరియర్ గ్రాఫ్ని నేనైతే ఏం చూస్ చేసుకోవట్లేదు. చేసుకోవాలి కదా, సెట్ చేసుకునేది మనమే కదా. ఇప్పుడు మన కరువు అంటే ఎలాంటి సినిమాలు చూస్ చేసుకుంటాం అనే దాని మీద ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ నేను చూస్ చేసుకోవట్లేదు. బికాస్ నా అంతటా నేను ఒక క్రియేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. చూసింగ్ అంటే మళ్ళీ వచ్చిన వాటిలో చూస్ చేసుకోవడం కదా. సో అట్లా కాకుండా నేను ఒకటి క్రియేట్ చేసుకుందాము, నేను ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకుందాము అని అనుకుంటున్నాను. అది నేను ఇప్పుడే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేను. బికాస్ నాకు ఒక 3-4 ఫిల్మ్స్ రిలీజ్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ ఫిల్మ్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 5-6 months తర్వాత అప్పుడు మనం ఏమన్నా ఇంటర్వ్యూ చేసినా జనరల్గా అయినా కూడా ఓకే నేను ఈ మిస్టేక్స్ చేశాను. ఆబ్వియస్గా 100% హ్యూమన్ బీయింగ్ మిస్టేక్స్ చేస్తాడు. సో ఆ మిస్టేక్స్ చేశాను, వాటి నుంచి అలా నేర్చుకొని ఇలా చూస్ చేసుకొని వెళ్తున్నానని చెప్పగలను. ఇది మేబీ ఆ కెరియర్ గ్రాఫ్ని క్రియేట్ చేసుకోవడానికి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నానని చెప్పొచ్చు. స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు వరకు మరి ఎందుకు అంత టైం పట్టింది యాక్చువల్లీ మీకు? ఇప్పటి వరకు ఏమైందంటే బేసిక్లీ ఫస్ట్ మల్లేశం నేను చూస్ చేసుకోకర్లేదు. నా ఫస్ట్ ఫిల్మ్ ఆబ్వియస్గా ఫస్ట్ ఫిల్మ్ ఆపర్చునిటీస్ చాలా అనుకుంటాం. నెక్స్ట్ వకీల్ సాబ్ అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో చేశాను కాబట్టి ఆబ్వియస్గా ఆయన సినిమాలో పవర్ స్టార్ సినిమాలో చేయొద్దు అని ఎవరు అనుకోరు. సో అవేమి నేను నా క్రెడిట్ తీసుకోవట్లేదు. ఆఫ్టర్ దట్ ఒక 1 year మనకి కోవిడ్లో పోయింది మనందరం. ఎగ్జాక్ట్లీ అవన్నీ నన్ను చూస్ చేసుకున్నాయి. సో ఆఫ్టర్ దట్ ఒక 1.5 year కోవిడ్లో పోయింది. తర్వాత వచ్చిన ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి నేను షూట్ చేస్తున్నాను. ఇప్పుడు రిలీజ్ అవబోతున్నాయి కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది అని చెప్తున్నా. ఓకే, వకీల్ సాబ్ అదేనా బ్రేక్? వకీల్ సాబ్ తర్వాత సినిమాలు చేయకపోవడానికి మేమేమనుకున్నాం అంటే వకీల్ సాబ్ తర్వాత ఇంకేం లేదు, మొత్తం ఇంకా బాగా మంచి యాక్ట్రెస్ చేస్తారని మీకు ముందు నుంచి తెలుసు. దాంట్లో ఇంకా విజిబిలిటీ వచ్చింది, అందరికీ బాగా పరిచయం అయింది కాబట్టి వరుస సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి. బట్ రాకపోవడానికి కారణం అదేనా? కోవిడ్ వల్ల ఒక 6 months బ్రేక్ వచ్చింది, అందరికీ వర్క్ లో బ్రేక్ వచ్చింది. నాకేమైందంటే ఎగ్జాక్ట్గా కోవిడ్ మిడిల్లో సినిమా రిలీజ్ అయింది వకీల్ సాబ్. రిలీజ్ అవ్వడం వల్ల ఏమైంది, ఒక 6 months అందరికి వర్క్ లేకపోవడం వల్ల మర్చిపోతారు. ఆబ్వియస్గా వచ్చిన వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా ఫ్రెష్గా మార్కెట్లోకి దిగిన హీరోయిన్, హిట్ కొట్టిన హీరోయిన్కి వెంటనే ఛాన్సెస్ వస్తాయి. అదే వాళ్ళు కూడా ఒక 3-4 months టైం గ్యాప్ తీసుకున్నారనుకోండి, తర్వాత మర్చిపోతారు జనాలు. కనిపిస్తూనే ఉండాలి కదా. సో నా విషయంలో అదే జరిగిందని నాకు అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత నేను కొంచెం అప్పుడు ఉన్నదానికి తర్వాతకి థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకున్నానేమో మేబీ. ఓకే ఇది ఇలా జరుగుతుంది, సో నేను ఇలా వర్క్ చేయాలి అని చెప్పి దాని తర్వాత కంటిన్యూస్గా ఫిల్మ్ చేస్తున్నాను. రిలీజ్లు ఇప్పటి నుంచి అవుతున్నాయి అంతే. బట్ మీరు అన్నది కరెక్టే. అంటే మనం కంటిన్యూగా కనిపించాలనేది ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఎవరో ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన మనకు వచ్చి ఆఫర్లు ఇస్తారనేది ఎక్కడా లేదు యాక్చువల్గా. మనం వీ హ్యావ్ టు అంటే మనం వెళ్ళి టచ్ చేస్తేనే కానీ రావు కదా. మరి మీరు ఏ ప్రొడక్షన్ హౌస్ కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ టచ్ చేయడం కానీ ఇలా అని ఏం లేదా? మీరు అన్నదే పాయింట్. ఎందుకంటే మర్చిపోతారు కదా. కోవిడ్ టైంలో మనకి ఏం ఆఫర్స్ రాకపోవచ్చు, బట్ మనం వెళ్ళి ఒకళ్ళని ఇలా నేను పలానా సినిమాలు చేశాను కదా అనేది అది తీసుకోలేదు. ఒక ప్రాబ్లం ఉందండి, నేను ట్రై చేస్తాను వెళ్దాము మాట్లాడదాము అని చెప్పేసి. ఐ డోంట్ నో, పర్సనల్గా తెలియకపోతే నేను వెళ్ళేసి అడగలేను. అండ్ ఆల్సో ఇప్పుడు మేబీ ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా వచ్చింది, అఫ్కోర్స్ అది లక్ వల్ల కూడా అయి ఉండొచ్చు. టాలెంట్తో పాటు లక్ కూడా ఉంటేనే కదా వస్తుంది. మేబీ నెక్స్ట్ చేసిన సినిమాలు నా అంతటా నేను నాకొక స్టాండర్డ్ని క్రియేట్ చేసుకుంటే 100% మన మేకర్స్ ఆబ్వియస్గా చూసి చూస్ చేసుకుంటారు కదా. సో ఆ పాత్రలో వెళ్దాము అని అనుకున్నానేమో నేను.